యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధంగం అన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధంగం అన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధంగం అన్నాడు మన రాకేశల్లా పాములు పడకుండా ప్రధాన ప్రాబ్లం ఏంటంటే మురికి ఆర్మూర్ టౌన్ సంబంధించిన ఒక 40% మురికి నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తాయి అన్న దీని సరౌండింగ్ లో డ్రైనేజ్ కట్టేసి మురికి నీళ్ళు రాకుండా వేయాలి అదొకటి వేయాలి మురికి నీళ్ళు సార్ మళ్ళీ ఏమైతుందంటే సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి చికెన్ గున్యా అత్తే మాత్రం ఇక్కడ నిరంతరం రైతులు ఉంటారు సార్ మిడిల్ క్లాస్ లేబర్లు ఉంటారు ఎప్పుడు ఇళ్లలో చికెన్ గున్యాతో బాధపడుతుంటారు సార్ ఆ నీళ్లు కూడా ఇళ్లలో బోర్ నీళ్ళు ఈ నీళ్లు కలుషితం ఉండడం వల్ల ఇళ్లలో బోర్ నీళ్ళు కూడా గురుసు లేలే ఈ ఇంట్లో బోర్లు కూడా గురుసు వస్తున్నాయి నాకు గలీజ్ వస్తున్నాయి వాటర్ని డైవర్ట్ చేయాలి మురికి నీళ్ళని డైవర్ట్ చేయాలి చెర్ల వాడకుండా ఒకటి రెండోది ఏంటంటే కొంచెం వాకింగ్ ట్రాక్ చేసి మళ్ళీ లక్నవరం లాగా ఒక మంచి టూరిజం స్పాట్ లాగా చేస్తే బాగుంటుందని మా విన్నాం మెయిన్ మురికి వాటర్ డైవర్ట్ చేయాలి సార్ మురికి వాటర్ డైవర్ట్ చేయకుండా ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడనే కట్కే సంఘం ఉంది వాళ్ళకి స్లాటర్ హౌస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మేకలన్నీ వాళ్ళ సంఘంలో పోయడం వల్ల అక్కడ కుక్కలు కానీ ఇప్పుడు తన చెప్పినట్టు పందులు కానీ బాగా వస్తున్నాయి వాళ్ళకు ఒక స్లాటర్ హౌస్ మంచిగా ఏర్పడి చేస్తే వాళ్ళు మేకలలో పోసుకుంటారు ఇక్కడ ఈ బాధ తప్పుతుంది ఈ డ్రైనేజ్ ఒకటి ఇది ఒకటి చేస్తే మనం అది మన్నెల కలరెడ్డి చెరువు మనం అడిగినాం ఇరిగేషన్ ఎక్స్టెంట్ కబ్జా చేసి ఎట్లా ఇదంతా చేయాలన్నప్పుడు ఆ రోజు ఇరిగేషన్ వాళ్ళని అడిగినాం మన్నారెడ్డి చెరువు ఎఫ్టీఎల్ ఎక్స్టెంట్ జరిగింది టోటల్ ఎక్స్టెంట్ జరిగింది పొజిషన్ ఎందుకని అడిగినాం చాలా వాకింగ్ ట్రాక్ చూడండి సార్ వాసన కూడా ఇప్పుడు చికెన్ అగ్రికల్చర్ కమాండ్ స్లాబ్ వేసి క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఎఫ్టీఎల్ ఉందా ఎఫ్టీఎల్ పార్కులు పెడతారా అప్పుడు పెట్టిది అంత పక్కకుంటే పోయింది వాటర్ లేవు కదా దయచేసి చదువు నాశనం చేసి కూర్చున్నారు ఆర్మూర్ ఇప్పుడు జీవో ఏమన్నా ఇప్పుడు కడతారు బొప్పారి చోట్ల కూడా పార్క్ చేయొచ్చు పార్క్ పెట్టిన ఫండే వాడు పెట్టిరన్న రోడ్ కూడా టైట్ అయిపోయింది దరిద్రం పెట్టిరు అది ఒక కారు పోతే ఇంకో కారు దీనివల్ల కొంచెం బాగా ప్రాబ్లం ఇక్కడ రైతులకు మిడిల్ క్లాస్ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మురికి నీళ్ళు డైవర్ట్ చేయాలి సార్ ఇంకోటి సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాటర్ వదిలేయమని చెప్పి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రియేట్ చేసుకోండి చెడు వాటర్ అయిపోయినాయి మనం ఎన్ని కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నాం కదా ఈ పార్క్లలో ఇక్కడ మెయిన్ ప్లేస్లలో ఒక లేబర్ని పెట్టుండ్రు అన్న లేబర్ సార్స్ ఎవరు లేబర్ సార్స్ ప్రభుత్వం ట్యాక్సులు కడుతున్నాం బండలు ఎత్తుకపోతున్నారు పైపులు ఎత్తుకపోతున్నారు
పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకొన్న నీలమ్మ రుణం దించగా భరిగీసెను లైటింగ్ సార్ అసలు కంప్లీట్ వాటర్ ఫెసిలిటీ లేదు సార్ దీనికి డబ్బులు వచ్చినాయి రోడ్ అయితే వర్షాకాలం అయితే ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ డాంబర్ రోడ్ కనెక్ట్ ఈ పిప్లి కనెక్ట్ రోడ్ మళ్ళీ పిప్లి కనెక్ట్ రెండే పనులు రోడ్ ఒకటి వాటర్ ఈ రోడ్ అన్నిటికన్నా ముందు రోడ్ చేయాలి సార్ ఎందుకంటే మనకు కొద్దిగా ఆ ఏరియా ఏమంటున్నా అంటే ఇదొకటి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పట్టుకపోరు సురిగిరాలు కోమన్పల్లి మిక్కిరి లక్షలు కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది లైట్లు ఇంకేమి శ్మశాన వాటికి ఏముంది లైటింగ్ లేదు బాబు అది మొత్తం అది కాంట్రాక్ట్ స్పెషల్ చేయాలి ఇట్లాంటివి కొనకుండా ఎవరన్నా పాత కావచ్చు కానీ ఒకసారి మీరు దాన్ని ఏ రకంగా చేయగలుగుతాం సరే స్క్రాప్ షాప్ ఏ రకంగా చేయగలుగుతాం మీరు విజిట్ చేయొచ్చా పవర్స్ ఉంటాయా అంటే నేను నెక్స్ట్ అయితే విజిట్ చేస్తా నేను నా గవర్నమెంట్ లేపేస్తా అవసరం అది బుల్డోజర్ పెట్టి ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ పరిధి లోపల ఉన్న నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు మరి ముఖ్యంగా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు నేను ఇక్కడ సీనియర్ నాయకులు అందరం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా సుమారు 50 సార్లు గౌరవనీయ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్ళి గౌరవనీయ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే యుఎఫ్ఐడిసి నిధులు పోయిన ప్రభుత్వంలో ఆగిపోయిన నిధులు కొత్త నిధులు కావు ఎవడన్నా నకిలీ డాక్టర్లు ఏదన్నా మాట్లాడితే నకిలీ డాక్టర్ మాటలు పట్టుకోకండి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా నా ప్రజల పట్లున్న బాధ్యతతోని గత ప్రభుత్వంలో మధ్యలో ఆపేసిన పనులని సుమారు సంవత్సరం నుంచి తిరుగుతుంటే 100 సార్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది సుమారు 14.5 కోట్లు నిధులు రోడ్స్కు డ్రైనేజెస్కు సెంట్రల్ లైన్స్ 4 కోట్లు గూండ్ల చెరువు మినీ ట్యాంక్ బ్యాండ్ ఈ 18.5 కోట్లు ఇంకొక సుమారు 10 కోట్లు శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది దీంతో పాటు ఇంకా 50 కోట్లు ప్రెస్ రిలీజ్ చేస్తాం మళ్ళీ యుఎఫ్ఐడిసి నిధుల గురించి మళ్ళీ 50 కోట్లు పెట్టాను అది గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు బీసీఎండీకి రాశారు ఈ 50 కోట్లు కూడా శాంక్షన్ చేయాలి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మేము గన్న తర్వాత ఎత్తుకొని ముద్దడుతుంది చాలామంది ఉన్నారు కాబట్టి ముందే మేము చెప్తున్నాం అన్నట్టు ఏమేమి పెట్టాము ఇప్పుడు ప్రజలకు సరైన వసతులు సరైన దీంతోపాటు అమూర్తి కేంద్ర ప్రభుత్వము 65% నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 43 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజే ఒక హౌసింగ్ బోర్డు పార్క్లో వాటర్ ట్యాంకు 8 ట్యాంకులు మొత్తము వాటరు ఈరోజు ఏదైతే వేస్తున్నాం ఆర్మూర్ పట్టణానికి 2038 వరకు తాగునీరు సమస్య రాదు 8 ట్యాంకులు కంప్లీట్ అయితే 1 ఇయర్ లోపల కంప్లీట్ అవుతుంది ఈరోజు మొదలు కేంద్రం రెండోది దీని పైప్ లైన్స్ కూడా 2057 వరకు వేస్తున్నాం అంటే భవిష్యత్ తరాలు కూడా లైన్స్ రెడీ ఉంటే ఇంకేదైనా కెపాసిటీస్ పెంచుకొని తీసుకురావడానికి దానికి అడిషనల్గా బాల్కొండ దగ్గర వాటర్ ట్యాంక్ కడుతున్నాం స్టోరేజ్కు ఆర్మూర్కు సరిపడంత ప్రెషర్ రావాలని మళ్ళీ ఈరోజు రాజారాం నగర్ కావచ్చు మామిడిపల్లి కావచ్చు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి పెరికిటు రోడ్స్ డ్రైనేజెస్ కొన్ని అక్కడక్కడ 10% ల్యాండ్స్ కబ్జాలు ఉన్నాయి ఇవన్నీ చూడడం జరిగింది అక్కడనే కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా పొజిషన్ తీసుకున్నప్పుడు మామిడిపల్లి దగ్గర 10% ల్యాండ్ పార్క్ ఇంకా ఇక్కడ ప్రజలు కూడా కొంచెం దయచేసి సహకరించండి ఈ నిధులు ఏ రకంగా తెస్తున్నాం ఇప్పుడు ఎప్పుడైతే పెరికిట్ వెళ్ళాము
ఇప్పుడు రాస్తుంటే ఈ గ్రైండర్స్ తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలా. మీ నిధులు ప్రజల మీద మేము మీ పన్నులతోని భారాలేసే డబ్బులే తీసుకొచ్చి ఖర్చు పెడతాము. రేపు ఇప్పుడు మేము ఏది చేసినా మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, ఇంకా ఎట్లయినా సుందరీకరణ పనులు కావచ్చు, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. మళ్ళీ ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ శ్మశాన వాటికల బోర్లు ఎత్తుకపోవడము, ఇవన్నీ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇంకా దీంతో పాటు ఆర్మూర్లో ఒక మంచి సేఫ్ ఆర్మూర్, క్లీన్ ఆర్మూర్, డెవలప్డ్ ఆర్మూర్ తయారు చేసుకోవాలంటే ప్రజలు ప్రతి పనులలో కూడా వాళ్ళ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. మేము ఇంతకుముందున్న గుండాయిజాన్ని తగ్గించగలిగినాం, అవినీతిని తగ్గించగలిగినాం, అరాచకాలను తగ్గించగలిగినాం, అన్యాయాలను తగ్గించగలిగినాం. ఇంకా కొన్ని ప్రజల భాగస్వామ్యం అయితేనే ముందుకెళ్తాం అభివృద్ధిలో. అభివృద్ధి అనేది ఇక మీతో అందరం కలిసి భాగస్వామ్యం. మరీ ముఖ్యంగా ఎవరైతే ఎటువంటి అర్హతలు లేకుండా ప్రజలని మభ్యపెట్టుకుంటా మోసం చేస్తున్నారో వాళ్ళకు హెచ్చరికగా చెప్తున్నా, ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యంలో పోటీ చేయండి. ఏదైనా గెలవండిరా, ఏదో ఒకటి గెలవండి పదవి. అదేదో ముసుగుల అట్లాంటి ముసుగులు, పార్టీల ముసుగుల అటువంటి పార్టీని అభివృద్ధి చేసుకోండి తప్ప ఒక శాసనసభ్యుడిగా నేను చేసిన పనులని ఇప్పుడు మొన్న కూడా చెప్పాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఇంటిగ్రేటెడ్ స్కూలు మేము తెచ్చినామంటే గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పాడు. తెలంగాణ అసెంబ్లీలో పైడి రాకేష్ రెడ్డికి ఇచ్చిన ఆర్మూర్ శాసనసభ్యుడు. దీన్ని బట్టి అన్న మీడియాకు కొద్దిగా మీరు నిజాలు గ్రహించాలి. అంటే ఎవరు పడితే వాళ్ళకి పైపులు పెట్టుకుంటా, మైకులు పెట్టుకుంటా, వాడు ఏది చెప్తే అది రికార్డింగ్ చేసుకుంటూ ఉండకండి. ఒకసారి అవసరమైతే గవర్నమెంట్ నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకోండి. మీకు ఒకవేళ ఇదే కావచ్చు, ఇంకా ఆర్మూర్కు సంబంధించి ఇంకా 3-4 అడిగే పెట్టాము. ఇప్పుడు రెవెన్యూ డివిజనల్ కాంప్లెక్స్ అది ఏదైతే ఇంతకుముందు కడియం శ్రీఆర్ గారికి ఇచ్చారు, అది కూడా ఆర్మూర్కి ఇస్తామని చెప్పారు. ముందు ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ మేము చెప్పకపోతే ఆడోడో శ్రీకట్ల దొంగలు డాక్టర్ పాస్ కూడా వచ్చి మేమే డాక్టర్లు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా రెవెన్యూ డివిజనల్ కాంప్లెక్స్ ఒకటి ప్రపోజల్ ఉంది, డూప్లికేట్ మన ఎవరు పోలీస్ కాంప్లెక్స్ ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే చాలా ఆర్మూర్కి ఏంటంటే ఇంకా రోడ్స్ అడిగాము చాలామంది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. నిరంతరం పోరాడతాం, ప్రశ్నిస్తాం, ఆర్మూర్ ప్రజల హక్కుల గురించి పోరాడతాం. దానివల్ల ఏ నిధులు అయితే వస్తున్నాయో పోరాడితేనే వస్తున్నాయి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కన్నది మేమైతే ఎత్తుకొని ముద్దాడుతున్నారు కొందరు. ఒరే ఎత్తుకొని ముద్దాడుతున్నారు, నా పిల్లలే కదరా పెంచుకోరు ఏమవుతుందని నేను అంటున్నాను. అది ప్రజలే నిర్ణయిస్తారు. ల్యాండ్స్ అయితే ఇప్పుడు ఈరోజు ఒకటి ల్యాండ్స్ అంటే మొత్తం చట్ట ప్రకారంగా చేయాలా, డైరెక్ట్గా చేయాలనుకోండి. ఇప్పటికైతే ఆర్మూర్లో 16 నెలల నుంచి ఒక్క 10% ల్యాండ్ కూడా కబ్జా కాలేదు. మీరు అట్లాంటిది ఏమైనా దృష్టికి తీసుకురండి. నేను శాసనసభ్యుడిగా డిసెంబర్ 4, 2023 ఎన్నికైన తర్వాత ఇంతవరకు ఒక్క 10% ల్యాండ్ కూడా కబ్జాకు గురి కాలేదు, అలాట్మెంట్ చేయలేదు. రెండోది పాత సంఘటనల గురించి నేను అంత డెప్త్గా పోలేను. గతంలో జరిగిన దాని గురించి నేను తప్పకుండా పోస్ట్మార్టం చేయలేను. కొన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ భవిష్యత్తులో మాత్రం భవిష్యత్ తరాల ఆర్మూర్ల వాళ్ళకు భవిష్యత్ తరానికి మంచి పార్కులు కావచ్చు, మంచి రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, లేకపోతే ఆకతాయిలు రౌడీలు లేని ఆర్మూర్ని తయారు చేస్తాము. ఇంకా రాబోయే ఇదేమంటారు కౌన్సిల్ ఎన్నికల్లో కూడా దయచేసి నన్నెట్లా మీరు గౌరవించి, ప్రేమించి, అభిమానించి నన్ను ఎన్నుకున్నారో ఒకసారి నీతి నియమాలు, నైతిక విలువలకు ఏదైతే కేంద్రమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే నాకు సహకరిస్తారు. అందరం కలిసి నేను ఎట్లా అవినీతికి అగ్నెస్ట్గా, అరాచకాలకు అగ్నెస్ట్గా ఆర్మూర్ ప్రజల అభివృద్ధి ముఖ్యంగా ముందుకెళ్తున్నాను. నా సహచరులు, నా పార్టీ సహచరులను కూడా గెలిపించుకుంటే ధర్మం గురించి, దేశం గురించి, ఆర్మూర్ గురించి మనం అందరం కలిసి ఒక మంచి శాంతియుత ఆర్మూర్ని తయారు చేసుకుందాం. ఒక అభివృద్ధి చెందిన ఆర్మూర్ని తయారు చేసుకుందాం. అయితే 50 కోట్లతోనే మేమే డ్రైనేజీలు ఇవన్నీ చేపించినామని చెప్పుకుంటున్నారు. అది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అన్నీ చేస్తారు. అటెన్షన్ ది లెటర్ ఫ్రమ్ శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ రిగార్డింగ్ ది శాంక్షన్ ఆఫ్ 50 crores అండర్ TUFIDC ఫర్ వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ ఆర్మూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ టు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ TUFIDC AG గార్డ్స్ హైదరాబాద్. ఒకవేళ మీరు జర్నలిస్టు, చదువుకున్న వాళ్ళు, సమాజ స్పృహ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ప్రభుత్వం అంటే ఇట్లుంటుంది. ఎన్నికైన మంత్రులు, ఎమ్మెల్యేలు, IAS ఆఫీసర్స్ ఈ రకంగా ఉంటారు తప్ప ఎవడో ఒకడు చీకట్ల పనులు చేసుకొని ప్రజలు తిరస్కరించి, ప్రజలు అసహించుకొని 2 సార్లు వద్దురా నువ్వు ఇక్కడ అంటుంటే కూడా ఒక ఇన్ఛార్జ్ అనే ముసుగు పెట్టుకొని డిచ్పెల్లి దాటితే మనకు గుర్తుపట్టనోడిని, డిచ్పెల్లి దాటితే ఇంకా ఎవడో ఇన్ఛార్జ్ అంటోడి గీడికెళ్ళి తయారైతుంది. దాడికి అరుగులు కూడా కాదు మనది, గోవిందపేటకి వెళ్ళి చాలా అవుతుంది. గోవిందపేట దాటితే గుర్తుపట్టనోడిని గురించి కూడా మాట్లాడమంటే ఎట్లా? కాబట్టి దయచేసి మీరు
విలేకరులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అందరూ కూడా ఇట్లాంటి లెటర్లు చూడండి. ఇట్లాంటి ఇంకా అన్ని పంపిస్తారు. 102 లెటర్లు ఉన్నాయి. మొత్తం నిన్న కూడా మొన్న జూపల్లి కృష్ణ ఇవ్వడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితి కూడా ఆర్మూర్లో ఒకవేళ నేనేమంటున్నాను, ఇతర ప్రతిపక్షం ఇట్లా మోసపూరిత రాజకీయాలు చేయకండి. మీరు ప్రజల మన్ననలు పొందండి. మీ ప్రభుత్వం ఏం చేసింది? తులం బంగారం ఇచ్చిందా లేదా? 4000 పెన్షన్లు ఇచ్చిందా లేదా? 2500 మహిళలకు ఇచ్చిందా లేదా? స్కూటీలు ఇచ్చిందా? అవి సమాధానాలు చెప్పుకోండి ప్రజలకు. అట్లా సమాధానాలు చెప్పుకోండి. ఎందుకు ఇవ్వలేదు? ఒకటి, అందరికి రుణమాఫీ ఎందుకు చేయలేదు? రైతు భరోసా టైంలో ఎందుకు ఇవ్వట్లేదు? ఇట్లా రకరకాల ఏదైతే మీ ప్రభుత్వ వాగ్దానాలు చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం దాని గురించి ప్రజలకు సమాధానాలు చెప్పండి. ఆరుమూరు మాత్రం చెప్తున్నాను, ఒకవేళ ఛాలెంజ్ చెప్తున్నాను, తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యేకు కొట్లాడి తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్ల. ఒకవేళ చెప్పమనండి, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి చెప్పి దమ్ముడే చెప్పమనండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇదే కాదు, నందిపేటల హాస్పిటల్ కావచ్చు, ఐలాపూర్ల ఎస్సీ హాస్టల్ కావచ్చు, దొంకేశ్వర్ల కాలేజీ కావచ్చు, ఇంకా ఎన్నో పనులు ప్రాసెసింగ్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా నినాగమన్న మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక 5 కోట్లు వస్తున్నాయి. పోట్లాడి తీసుకొస్తాం. మా హక్కు ఉంది. ఆరుమూరు ప్రజల హక్కులను అడుగుతున్నా. ఆరుమూరు ప్రజల మీద ఏదైతే అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తెస్తుందో దాంట్లో వాటా అడుగుతున్నాం తప్ప ఎవరికో గులామిగిరి చేసి ఏదో రాజకీయం చేసే ఉద్దేశం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. అయితే సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది. 2 జగిత్యాల జిల్లాదే కొరుట్ల, నిజామాబాద్ జిల్లాది జగరంపేట, కలిగొట. అది తరలిపోలేదు. జగిత్యాల జిల్లాకి వచ్చింది కొరుట్ల, ఇక్కడికి వచ్చింది కలిగొట. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏదో సరిగా అవగాహన లేకనో అజ్ఞానంతోనూ కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రాంతంలో పెట్టుకోవాలనుకున్నాడు. ప్రాంతాలు ముఖ్యం కాదు. బోధన నుంచి జగిత్యాల వరకు ఇది ఒక బెల్ట్ మనకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. దానివల్ల సెంటర్లు ఉంటుందని కలిగొట్లో పెట్టడం జరిగింది. మాకు ఎట్లా ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్కడ రూరల్లో ఇవ్వడం జరిగింది. దాన్ని రాజకీయం చేసే అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అవసరమైతే ఇంకా 2 తీసుకొస్తాం. అవసరమైతే భవిష్యత్తులో ఆర్మూర్ కూడా తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఆర్మూర్ తెచ్చుకున్నది ఇప్పుడున్న తెలంగాణ లోపల చాలా పెద్దది. 200 కోట్లు, 4,35,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్, సుమారు స్టాఫ్ క్వార్టర్స్ కూడా అక్కడనే. మరి సుమారు 4,000 మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఈ చదువులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇవే కాకుండా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇక్కడున్న 191 స్కూళ్ళ గురించి 20,000 స్క్వేర్ మీటర్స్ కాంపౌండ్ హాల్స్ లేదు, 125 స్కూళ్ళ బాత్రూములు లేవు. అన్ని విషయాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం, పోరాడుతున్నాం, నిగ్గదీస్తున్నాం, నిలదీస్తున్నాం. దీని అర్థం ఏంటంటే మేమేదో వాళ్ళలాగా ఆ పార్టీ వాళ్ళలాగా కాంగ్రెస్ పార్టీలో గురామిగిరి చేసే అవసరం లేదు. మేము ప్రజలతో గౌరవించబడి గెలిచిన వాళ్ళం కాబట్టి ప్రజల ఏదైతే మేము పన్నులు కడుతున్నాం, ఆర్మూర్లో మున్సిపల్ పన్నులు కడుతున్నాము, ఎక్సైజ్ ట్యాక్స్లు కడుతున్నాము, ఏమంటారు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నాము. మా పన్నులు ఇవన్నీ మా ప్రజల పన్నులు. ఈ ప్రజల పన్ను నిలదీస్తున్నాము. ఎక్కడో కాదు, అసెంబ్లీలో నిలదీస్తున్నాం. మాకు ఇవ్వడం ఏంది? కొడంగల్ లాంటి ప్రాంతానికి 1000 కోట్లు కొండగోవటం ఏంది అడుగుతున్నాం. ఎవరప్ప సొమ్మని 119 నియోజకవర్గాలకు నియోజకవర్గం 1000 కోట్లు ఇవ్వమంటున్నాం. బాలుకొండకి ఇవ్వమంటున్నాం, కొరుట్లకి ఇవ్వమంటున్నాం, ఆసిఫాబాద్కి ఇవ్వమంటున్నాం, ఆదిలాబాద్కి ఇవ్వమంటున్నాం. ఎందుకు ఇవ్వమంటున్నాం? అక్కడ లేరా? పేదవాళ్ళు లేరా? స్కూళ్ళ సమస్యలు లేవా? రోడ్స్ లేవా? శ్మశానాలు లేవా? ప్రతి ప్రాంతంలో కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పాం. ఇది పద్ధతి కాదు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన పనులు కాదు. దక్షిణ తెలంగాణ మంత్రులకు కూడా చెప్పినాం. సీనియర్ అనుకున్న ప్రతి ఒక్కరు నేనంటే గౌరవనీయ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నాడు కదా, హెలికాప్టర్ గురించి కొట్టుకుంటారు దక్షిణ తెలంగాణ మంత్రులని. రోడ్డు మీద పోసిన వడ్లు కొనండి, సరైన సమయం పోయిన సంవత్సరంలో చెప్పాను కలెక్టర్కు, అడిషనల్ కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు, సంచులు కొనండి, తాటిపత్రాలు కొనండి, సరైన సమయంలో కాంటాలు ఇవ్వండి. రైతులు ఏడుస్తున్నారు, కళ్ళకు కనబడతలేదా? ఒకటి జపాను, ఒకటి జర్మనీ అని కూడా తిరుగుండ్రి. రోడ్డు మీద రైతుల కళ్ళు ఇట్లా మళ్ళీ రోడ్ల మీద కలుస్తున్నాయి నీళ్ళ. ఎప్పుడు చెప్తున్నామండి? ఎప్పటి నుంచి చెప్తున్నాం? ఇప్పుడు 1 మంత్ నుంచి బతిమలాడుతున్నాం. సంచులు ఇవ్వండి, గన్ని బ్యాగులు ఇవ్వండి, తరుగు తగ్గించండి. నిన్న పోతే రెంజల్ కాడ 10 కిలోలు తరుగు తీసుకుంటారు, 5 కిలోలు తరుగు తీస్తున్నారు. నిన్న రెంజల్ గ్రామంలో పక్కన వీరన్న గుట్ట ఏదో విలేజ్ ఉంది, రోడ్ల రైతులు ఆపారు, ఏడుస్తున్నారు. నెల రోజుల నుంచి సంచులు నింపి రోడ్ల మీదని పరిపాలన చేయరురా సన్నాసులారంటే ఒకడికొకడు ముఖ్యమంత్రిని దించుడు, ఎక్కించుకున్నాడు, రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు. ఏం చేసిండ్రని ఈ రాష్ట్రానికి? రాష్ట్ర ప్రభుత్వం 6 వాగ్దానాలని చెప్పి 420 వాగ్దానాలని చెప్పి తెలంగాణ ప్రజలను మోసగించి గద్దెనెక్కి కొలుకుతున్నారు. నేను చెప్పడం కాదు, గౌరవనీయ హెల్త్ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నాడు. నల్గొండ ఖమ్మం వాళ్ళే దోసుకపోతున్నారు. నేను ఇన్ని రోజులు అంటే ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? నేను అన్నాను నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ రోజు దోసుకపోతున్నారు అన్నాను. ఈ రోజు అలా మంత్రులే సమర్థిస్తారు. నేను చెప్పింది నిజమని. 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఆరుమూరుకు రావాల్సిన వాటా ఇంకుంది. ఆ వాటా తెచ్చే వరకు విశ్రమించేది లేదు, ఎవరిని వదిలేది లేదు.